హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అని ఎందుకు చెప్తుంటానంటే ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మనల్ని మోటివేట్ చేసే ఎవరైనా కూడా మనం స్పెషల్గానే చూస్తూ ఉంటాము. గత కొన్ని రోజుల నుంచి సుమన్ టీవీలో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా చక్కగా మాట్లాడుతూ మనందరికీ సలహాలు సూచనలు ఇస్తూ మనల్ని చాలా బాగా మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేస్తున్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ సౌమ్య రాజేష్. ఇంకా ఈ రోజున ఈ వీడియోస్లో ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తన మాటల్లో. హాయ్ సౌమ్యజీ. నమస్తే సువర్ణ గారు. నమస్తే సౌమ్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో బయటకు వెళ్తుంటే మన వీడియోస్ రీచ్ ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను చూడనండి, నా వీడియోస్ నేను చూసుకోను. అంటే తెలీదు, సంహవ్ నేను చూసుకోను. కానీ నాకు నా ఫ్రెండ్స్ ప్లస్ నా రిలేటివ్స్, మా పెద్దమ్మ వాళ్ళు లింక్స్ షేర్ చేసి సుమన్ టీవీలో వస్తున్నవి చాలా చక్కగా చెప్పావని నాకు పక్కన సైడ్ నుంచి నాకు కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు ఎస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గ్రేట్ అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ఒక్క వర్డ్ తో యూ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఐ థింక్ సో. ఎస్ అండి, ఎందుకంటే గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్ తోనే నేను లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మన సొసైటీకి ఇవ్వాలి, నేను నేర్చుకున్నది నా దగ్గర ఉండిపోకూడదు, ఐ నీడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే దాంతో నేను చేస్తున్నప్పుడు ఆ సొసైటీయే నాకు వచ్చి కాంప్లిమెంట్స్ ఇస్తే నాకు ఇంకా అంతకన్నా ఏం కావాలండి. అండ్ వన్ మోర్ కాంప్లిమెంట్ అండి నేను ఇవ్వాలి యాక్చువల్లీ. అంటే యాంకరింగ్ గా మేము ఏంటంటే స్టూడియోలో చాలా మందితో ఇంటర్వ్యూస్ చేస్తుంటాం. బట్ కొంతమంది గెస్ట్లు నిజంగా హార్ట్స్లో ఉండిపోతారండి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్ వైబ్స్. నేను అనుకుంటా ఈరోజు హెడ్ఏక్గా ఉంది, తలనొప్పిగా ఉంది, లేదంటే హెల్త్ బాగాలేదంటే వెంటనే మీరు ఇది చెప్పుకోండి, ఇది అనుకుంటూ ఉండండి, బ్రెయిన్లో మీకు కొంచెం రికవరీ అనిపిస్తూ ఉంటుందని. ఇట్స్ లైక్ మెడిసిన్ లాగా మీరు మాకు కొన్ని చెప్తూ ఉంటారు. నిజం చెప్తున్నాను, నాట్ ఓన్లీ కెమెరా, అది చాలా హెల్ప్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. స్మైలీ ఫేస్ తో ఇంకా అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ వీడియోస్ కూడా చాలా మంది చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్ లోకి వెళ్ళిపోదాము. బేసిక్గా ఏంటంటే మీరు ఒక మంచి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్గా, అండ్ ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి రోజైనా అమావాస్య రోజైనా, పౌర్ణమి రోజు ఏం చేస్తే బాగుంటుంది, అమావాస్య రోజున ఎలా చేస్తే బాగుంటుంది మన లైఫ్ అనేది మీరు ఎప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు. సో ఈ మంత్ March 29న శని అమావాస్య వస్తోంది. సో దీని గురించి మీరేం సజెషన్స్ ఇస్తారు? తప్పకుండా సువర్ణ గారు, ఈ యొక్క వీడియో నాకు తెలిసి మన ఆడియన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో జనరలీ మనం ఏం చేస్తామంటే బేసికలీ మన హిందూస్ ఎస్పెషలీ మన సౌత్ ఇండియన్ రీజియన్లో వాళ్ళు పౌర్ణమిని చాలా శ్రేష్టంగా భావిస్తారు, అమావాస్య అంటే నెగిటివ్గా భావిస్తారండి. బట్ లా ఆఫ్ అట్రాక్షన్లో మేనిఫెస్టేషన్ కోసం మీరు ఏదైనా చేస్తున్నారు అంటే మీకు అమావాస్యనే చాలా పవర్ఫుల్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూసారా, అమావాస్య తర్వాత చంద్రుడు ఏమవుతాడు, పెరుగుతూ వస్తాడు కదా, నిండు చంద్రుడు అవ్వడానికి ఆయన పెరుగుతూ వస్తాడు అమావాస్య రోజు నుంచి. అందుకనే అమావాస్య రోజు మన కోరిన కోరిక కూడా అలా పెరుగుతూ వస్తుంది. దానికి చిహ్నంగానే మనం ఎప్పుడు కూడా అమావాస్య రోజు మేనిఫెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అమావాస్య రోజు మనం ఏదైతే కోరిక కోరుతామో మన కోరిక అలా పెరుగుతూ వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది, యాంప్లిఫై అవుతుంది అనమాట. సో అలాంటి ఒక అద్భుతమైన అమావాస్య అనేది మనకు వస్తుంది. అదేంటి అంటే శని అమావాస్య అండి. యాక్చువల్లీ శనిదేవుడు ఆయన ఇల్లు మారుతూ ఉన్నాడు. సో ఆఫ్టర్ 7.5 years తర్వాత ఆయన ఒక హౌస్ నుంచి ఒక హౌస్కి వెళ్తూ ఉన్నాడు. అందుకని ఆ యొక్క అమావాస్యని శని అమావాస్య అంటారు. సో ఈ అమావాస్య చాలా స్పెషల్. మనకు సాటర్న్ ఎఫెక్ట్స్, శనిదేవుడితో మీరు ఏదైనా అంటే మనకు అంటూ ఉంటారు కదా శనిది ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్లు, అలాంటి ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు మీరు ఈ రెమెడీస్ చేస్తే శనిదేవుడి నుంచి విల్ గెట్ మోర్ బ్లెస్సింగ్స్ వస్తుంది. అలా కాకుండా జనరల్గా మేనిఫెస్టేషన్లో నేను అమావాస్య రోజు ఎవ్రీ టైం నేను రెమెడీస్ రిచువల్స్ అనేది నేర్పిస్తూ ఉంటాను. సో ఈ శని అమావాస్య రోజు మీరు చేయాల్సిన రెమెడీస్ రిచువల్స్ నేను చెప్తానండి. సో ఫస్ట్ మన ఇంట్లో మన ఎనర్జీస్ చాలా ముఖ్యం. యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో మీరు ఉన్నారు అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది డిఫాల్ట్గా ప్రతిదీ కూడా ఎనర్జీయే. అంటే ఓన్లీ ఒక లివింగ్ బీయింగే ఎనర్జీ కాదు, జీవం ఉన్న మనిషి మాత్రమే ఎనర్జీ అనుకోవడం తప్పు. ప్రతిదీ కూడా ఎనర్జీ, మొబైల్ ఫోన్ ఎనర్జీ, చైర్ ఎనర్జీ, ఇక్కడున్న లైట్స్ ఎనర్జీ, కెమెరాస్ ఎనర్జీ, అన్నీ కూడా ఎనర్జీ. సో మన ఇంట్లో మనం ఎక్కువ కాలం స్పెండ్ చేస్తాం, ఎక్కువ టైం మనం మన ఇంట్లో స్పెండ్ చేస్తాం. జాబులకి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, బిజినెస్కి వెళ్ళినా ఎండ్ ఆఫ్ ద డే రాత్రి మనం ఇంటికే వస్తాం. సో మనం ఎక్కడెక్కడో తిరిగి మన ఇంటికి ఆ ఎనర్జీస్ అన్నిటినీ క్యారీ చేస్తాం. ఇప్పుడు మీరున్నారు యాజ్ అ యాంకర్గా, మీరు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కలిసిన వ్యక్తితో మీకు ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు, మనం తెలీదు.
కానీ ఎనర్జీస్ అన్నిటిని మనం క్యారీ చేసుకొని తీసుకొస్తాం ఎక్కడికి, మన ఇంటికి. కాబట్టి మనము ప్రతి అమావాస్య రోజు, ప్రతి పౌర్ణమి రోజు ఫస్ట్ మనం చేయాల్సింది మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ని క్లెన్స్ చేయడం, క్లీన్ చేయడం. ఇది ఎలా చేయాలి? మీరు చూసినట్లయితే, గమనించినట్లయితే మన చిన్న టైంలో మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో సాంబ్రాణి పొగేసే వాళ్ళండి. దట్ ఈస్ ది ఎనర్జీ క్లెన్జింగ్ ప్రాసెస్. అంటే నెగిటివ్ అనేది క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అవును, అందుకే వాళ్ళు సాంబ్రాణి అనేది వేస్తారు. కానీ మన అమ్మ వాళ్ళు ఏంటంటే లాజిక్లు మనకి ఎందుకు ఇలా చేస్తారని చెప్పరు, పెద్దవాళ్ళు చెప్పారు నువ్వు చెయ్యాలని చెప్పడం వల్ల మనం వాటిని బాగా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. కానీ ప్రతి ఒక్కటి మన పెద్దవాళ్ళు చెప్పింది మనకు రీజన్స్ ఉన్నాయి ఎందుకు అనేది. సో అలాంటి సాంబ్రాణి పొగ అయినా మీరు వేసుకొని నెగటివ్ ఎనర్జీస్ని క్లెన్స్ చేయొచ్చు. ఈ కాలంలో సాంబ్రాణి ఎవరు వేస్తారో అనుకున్న వాళ్ళు మన ఇంట్లో అగరబత్తి ఉంటుందండి. అగరబత్తి, ఒక అగరబత్తి తీసుకోండి, వెలిగించేసి ఇంట్లో అన్ని కార్నర్స్ లో, ప్రతి ఒక్క రూమ్ లో, అంటే హాల్, కిచెన్, దేవుని రూమ్, బెడ్రూమ్స్ అన్నిట్లో కూడా మీరు క్లెన్స్ చేయాలి. ఇది ఒక పద్ధతి. ఫస్ట్ మెథడ్ మీరు చేయాల్సింది క్లెన్సింగ్ ద ఎనర్జీస్. లేదు మనకు ఇన్సెన్స్ స్టిక్, ధూప్ స్టిక్స్ అని వస్తుంది, ధూప్ స్టిక్ అయినా లేదా అగరబత్తితో అయినా మనం మొత్తం ఇల్లుని క్లెన్స్ చేయాలి. సెకండ్ వచ్చేసి శని అమావాస్య రోజు మనము మాపింగ్ చేయాలి. ఆ మాపింగ్ చేసే వాటర్లో కొద్దిగా కల్లుప్పు వేసి మనము మాప్ చేసినట్టయితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ రాక్ సాల్ట్, ఆ కల్లుప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దట్ మనకు పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ రిచువల్ వాళ్ళు చేయాల్సింది శని అమావాస్య రోజు. సెకండ్ వచ్చేసి మనము చాలా పీస్ఫుల్గా ఉండాలండి. అంటే మనం ఎప్పుడు మేనిఫెస్టేషన్ రిచువల్స్ చేస్తున్నా మనకు సూర్యుడు అస్తమించిన తర్వాతనే చేయాలి, ఆఫ్టర్ సన్సెట్. ఎందుకంటే మనం వర్క్ చేస్తుంది మూన్ ఎనర్జీస్తో. చంద్రుడు అంటే మనకు పౌర్ణమి, అమావాస్య రెండు చంద్రుడికి రిలేటెడే కాదు. సో మనం సన్సెట్ అయిన తర్వాతనే ఈ రిచువల్స్ అనేది చేయాలి. సో మార్నింగ్ మీరు క్లెన్జింగ్ చేసేసి ఈవినింగ్ వచ్చేసిన తర్వాత మీరు ఒక 5 minutes మీకు ఇష్టమైన స్లో మ్యూజిక్ పెట్టుకొని 5 minutes మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే మళ్ళీ మీరు చాలా బర్డన్గా ఫీల్ అవ్వనవసరం లేదు. ఆ మ్యూజిక్ మీద మనము కాన్సన్ట్రేటెడ్ చేసి కళ్ళు మూసుకొని జస్ట్ ఆ మెడిటేషన్ ఎందుకు చేయమంటాము అంటే, మనము ఒక్క నిమిషం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఎవరు మనతో మాట్లాడట్లేదు, ఫోన్ మన చేతిలో లేదు అంటే రకరకాల ఆలోచనలన్నీ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఆ ఆలోచనలు తిరుగుతున్నప్పుడు మనం ఏదైనా మేనిఫెస్టేషన్ చేసినా అది వర్కౌట్ అవ్వదు. మన ఆలోచనలు కామ్ డౌన్ అవ్వాలి. అంటే మన మైండ్ ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో మన కోరికని స్పష్టంగా మనము యూనివర్సల్ ఎనర్జీలోకి పంపించవచ్చు. అందుకోసం 5 minutes సైలెంట్గా ఆర్ మెడిటేషన్, మీకు ఏది నచ్చితే ఆ వర్డ్ యూస్ చేసుకోవచ్చు. మెడిటేషన్ అంటే కొంతమంది అమ్మో మెడిటేషన్ అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మెడిటేషన్ చేసేది మనలో ఆలోచనల్ని సబ్టిల్ చేయడానికి, సప్రెస్ చేయడానికి, కామ్ డౌన్ చేయడానికి, మన మైండ్ని, మన మనసుని. అలా మీరు కామ్ డౌన్ అయ్యాక మీరు ఒక వైట్ పేపర్, ఒక పెన్ను తీసుకోండి, మీ కోరికలు అన్నిటినీ కూడా రాసేయండి. డియర్ యూనివర్స్ అని స్టార్టింగ్లో రాసి మీ కోరికలు ఏవైతే ఉంటే అవన్నీ రాయచ్చండి. కోరికలు ఓన్లీ మన గురించేనా, మన ఇతరుల కోసం కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ గురించి, మన పిల్లల గురించి, మన పార్ట్నర్ గురించి కూడా మీరు మేనిఫెస్టేషన్స్ అనేది రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ హస్బెండ్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, నా హస్బెండ్ బిజినెస్ ప్రతి నెల గ్రో అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, మా హస్బెండ్ బిజినెస్లో ప్రతి నెల నెట్ ప్రాఫిట్ 1,00,000కు పైగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా బిజినెస్కి, హెల్త్కి, రిలేషన్షిప్స్కి, డబ్బుకి అన్ని సంబంధించిన మేనిఫెస్టేషన్స్ మీరు రాసుకోవాలి. ఆ పేపర్లో రాసేసిన తర్వాత దాల్చిన చెక్క పౌడర్ ఉంటుందండి. ఒకవేళ ఆ పౌడర్ లేదు అంటే మన ఇంట్లో చెక్క ఉంటుంది, ఆ చెక్కని మనము దంచేసిన, మిక్సీ చేసిన పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ని ఈ పేపర్ మీద ఇన్ఫినిటీ షేప్లో 3 times డ్రా చేయాలి. సో ఆ పేపర్ రాసిన, కోరికలు రాసిన పేపర్ని తీసుకొని మనం అది రాసేసిన తర్వాత దాల్చిన చెక్క పౌడర్ వేసి ఇన్ఫినిటీ షేప్ 8ని మనము హారిజాంటల్గా పెడితే ఎలా ఉంటుందో ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ అంటేనే మనకు అబండెన్స్ అనమాట. సో అంత అబండెన్స్ మన అన్ని కోరికలకి రావాలని 3 times థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ మనం ఆ ఇన్ఫినిటీ సింబల్ రాయాలి. రాసేసిన తర్వాత ఆ పేపర్ని, ఆ చెక్క పౌడర్తో పాటు పేపర్ని మీ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో మీరు ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా నా సైడ్కి థ్యాంక్ యూ, నా అన్ని విషెస్ కంప్లీట్ అయినందుకు అని మనం చెప్పుతూ ఆ ఫోల్డ్ చేసి ఆ యొక్క పేపర్ని ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోయేటప్పుడు మీ పిల్లో కింద పెట్టుకోవాలి. ఇలా ఎంతకాలం పెట్టుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు సువర్ణ గారు. సో మన కోరికలు నెరవేరేంత వరకు ఆ పేపర్ మనము మన పిల్లో కింద పెట్టుకోవాలి. పిల్లో యూజ్ చేయని వాళ్ళు మీరు పడుకునే బెడ్షీట్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. సో కోరికలు అన్నీ నెరవేరిపోయాయి అంటే మీరు ఆ పేపర్ని బర్న్ చేసేసి, కాల్ చేసి, ఆ వచ్చిన యాషెస్ కానీ, బూడిద
బూడిద కానీ మీరు ఆకాశంలోకి చేతులకి ఇలా తీసుకొని ఆకాశంలోకి ఊది థ్యాంక్ యూ చెప్పేస్తే సరిపోతుంది. ఈ రెమెడీస్ చేస్తే మన యొక్క మేనిఫెస్టేషన్స్ అనేటివి చాలా ఫాస్ట్గా జరుగుతాయి. మన కోరికల్ని ఇలా ఈజీగా మూన్ ఎనర్జీస్తో మనము హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రుడికి ఎందుకు మనము ఎనర్జీస్ తీసుకోవాలి, మీరు మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు మనకు ఉట్టిగా కోపం వస్తుంటుంది, ఉట్టిగా బాధేస్తుంటుంది, ఉట్టిగా మనము డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం, తెలియకుండా సంథింగ్ మనకి ఏం తోచట్లేదు అని అనిపిస్తుంటుంది. ఇలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు న్యూ మూన్ కానీ ఫుల్ మూన్ కానీ మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మీ ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు. ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చంద్రుడికి ప్రార్థించండి, ఆబ్వియస్లీ సూపర్గా ఉంటుంది. సో మీరు చెప్పిన ఈ రెమెడీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ సెక్షన్ బట్టి నెక్స్ట్ టైం మనం లైవ్లో చూపిద్దాం. ఆ పేపర్ గురించి మీరు చెప్పారు కాబట్టి మోర్ అండ్ మోర్ ఇంకా వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతుందేమో, ట్రై చేద్దాం. తప్పకుండా సువర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య రాజేష్. థ్యాంక్ యూ అండి.